ఉన్నటువంటి వాడిని ప్రేమిస్తున్నామా? ఈరోజు క్రైస్తవ జీవితంలో మాట్లాడుతున్నటువంటిది మనుషులు కాదు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవ జీవితంలో ఈరోజు మాట్లాడుతున్నటువంటిది మనుషులు కాదు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి పొజిషన్ మాట్లాడుతుంది ఈరోజు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవుల జీవితంలో ఉన్నట్లుగా ప్రేమించేటువంటి సమయం అయిపోయింది. ఉన్నట్లుగా దగ్గరికి తెచ్చుకునే ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు క్రైస్తవుల జీవితంలో ఏం మాట్లాడుతుంది తెలుసా? మనుషులు మాట్లాడుకోవట్లా, హృదయాలు మాట్లాడుకోవట్లా. ఏం మాట్లాడుతున్నాయి తెలుసా? ఒక మనిషిలో ఏ టాలెంట్ ఉందో, ఏ నైపుణ్యత ఉందో అది మాట్లాడుతుంది ఈరోజు మనుషుల ముందు. మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది? ఏం మాట్లాడుతుందంట? మనుషుల్లో ఉండే భౌతిక సంబంధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిని మాట్లాడుతున్నాయి మనుషులతో. ఇప్పుడు ఒక నలుగురు యువకులు ఉన్నారు. అందులో డాక్టర్ ఒకడు, ఇంజనీర్ ఒకడు ఊరి మీద గాలిలాగా తిరిగేటువంటి వాడు. అందులో ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడతాం, ఎవరితో మాట్లాడాలని ఇష్టపడతాం? డాక్టర్, ఇంజనీర్తో కదా. సో ఇప్పుడు మాట్లాడుతున్నామంటే వ్యక్తితో మాట్లాడుతున్నావా? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఖ్యాతం చూసి మాట్లాడుతున్నావా? వాళ్ళలో ఉన్నటువంటి ఖ్యాతం చూసి మాట్లాడుతున్నావు. అదే మాదిరిగా ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మనుషుల మధ్య ప్రేమ లేదు, మనుషుల మధ్య గౌరవం లేవు, మనుషులంటే ఒకరికి కనికరపడేటువంటి ఆలోచన లేదు. వాళ్ళ ఉన్నత స్థాయి ఏముంది అని గమనించి మాట్లాడుతున్నటువంటి రోజులు ఇవి. కనుక దేవుడు ఇక్కడ ఆ రకంగానే నువ్వు బ్రతికి ఆలోచన చేసినట్లయితే ఆయనకి ఇష్టమయ్యేవాడిగా నువ్వు నేను ఉండమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం బ్రతుకుతున్నప్పుడంట మొట్టమొదటిగా మనము దేవుని ఎరిగినట్లుగా కోసం 10 సార్లు ఆకు కలిసి మాట్లాడడం కాదు, ప్రభు అంటే తెలిసిన 10 సార్లు మాట్లాడడం కాదు, ప్రభు అంటే ఎరిగినంతనే రోజు కాక్షేపడం కాదు. ప్రభు అంటే ఎరగనటువంటి వాళ్ళతో ఎప్పుడైతే ఆయన సత్యాన్ని నువ్వు చెప్తావో, ఆయన జీవము కలిగినటువంటి మాటలు వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు పాల్పంచుకుంటావో అప్పుడే ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనము ఉంటాం. కనుక ఈ యొక్క లూకాసు సువార్త 15:1 ఏం నేర్చుకోవాలంట? మన చుట్టూరా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులందరూ ఎవరైనప్పటికీ కూడా నీకు ముఖపరిచయం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆయన యొక్క సువార్త అనేది నువ్వు చెప్పాలా. వాళ్ళని మీ యొక్క జీవితంలోకి తీసుకోవాలా.